బీజేపీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం నుంచి ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీని చేపట్టారు. అక్కడ బాబాసాహెబ్ విగ్రహానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సహా ఇతర నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక అంతకుముందు బీజేపీ కార్యాలయంలో నేతలు మాట్లాడారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే దిశగా పనిచేస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని బండి సంజయ్ అన్నారు. బాబాసాహెబ్ను అడుగడుగునా అవమానించిన కాంగ్రెస్ నేడు జయంతి ఉత్సవాలు ఘనంగా చేస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దేశ సామాజిక ఆర్థిక స్థితిగతులను బట్టి రాజ్యాంగాన్ని అంబేద్కర్ ప్రసాదించారని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. బలహీన వర్గాలను అడుగడుగునా కాంగ్రెస్ మోసం చేస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్య ఫలాలను అనుభవిస్తున్నామంటే ఇందుకోసం మనం నిత్యం గుర్తు చేసుకోవాల్సినటువంటి మహానుభావుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సందర్భంగా మనం చేస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కలలను సాకారం చేసే దిశగా ఈరోజు మనం అందరము పనిచేయాల్సిన అవసరం ఉంది. సామాజిక న్యాయం కోసం నిరంతరం మనం అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాం. మనం చూస్తా ఉన్నాం, మనకు గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చి పౌరులందరికీ సమాన హక్కులు కల్పించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కేవలం భారతదేశంలో కాకుండా ఈరోజు 120 దేశాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి గొప్ప సందర్భం ఈరోజు. అంబేద్కర్ గారి యొక్క విజ్ఞాన శుద్ధి చేయడం అంటే అంబేద్కర్ గారి యొక్క చరిత్రను తరతరాలు గుర్తించే విధంగా చేయడం మాత్రమే కార్యక్రమం. అంబేద్కర్ గారి విజ్ఞాన శుద్ధి చేయడం అంటే అంబేద్కర్ గారి బాటలు నడవడం, అనగారిన వర్గాల యొక్క ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల యొక్క ఆత్మ గౌరవ పతాకం బాబాసాహెబ్ అంబేద్కర్. గొప్ప రాజ్యాంగ నిర్మాత, దార్శనికుడు, ఒక మేధావి. వారు అభ్యసించిన విద్య ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుడు. బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి పొందిన తర్వాత ఈ దేశ ప్రజల ఆర్థిక సామాజిక స్థితిగతులను పరిగణలోకి తీసుకొని ప్రజల హక్కులను కాపాడేదానికి సమాజంలో వివక్షకు గురైనటువంటి వర్గాలు కూడా రాజ్యాంగంలో వారికి పెద్దపీట వేసి రాజ్యాంగాన్ని అందించినటువంటి